ఒరేయ్ నిన్న ఒక అమ్మాయి గంట సేపు మాట్లాడిన తర్వాత చోట ఉందిరా. అమ్మాయి కంసేపు పట్టిందా నేను చవటానికి? నవ్వించాలా పహే. అయినా నీకు అమ్మాయిలంటే అలర్జీ కదరా. రే అమ్మాయిలంటే ఎలర్జీ కాదురా, అమ్మాయిని చూడగానే ఎనర్జీ రావాలి. ఓ ఎందుకో ఏమో అనిపించాలి. Excuse me? ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రే. హలో, వాడు ఇప్పుడు అప్పుడే కోమా నుంచి బయటకు రాడు. కానీ మీకేం కావాలి మేడం? హీల్స్. నంబర్ ఎంత? 6. బట్ హౌ? కాలు సైజ్ చూసి చెప్పు నంబర్ చెప్పడం, ఫేస్ చూసి కూడా చెప్పు నంబర్ చెప్తాడు ఈ బాట. యు గ్రేట్. యు ఆర్ మ్యారేజ్? నో. యు లవ్ ఫిక్స్? వాట్? మీరు లవ్ లో ఉంటే లవ్లీ హీల్స్ చూపిద్దామని. సారీ, ఐ డిడ్ంట్ గెట్ యు. అంటే హలో, యా మామ్, ఐమ్ కమింగ్ ఆన్ ద వే. రే ఈ బాట ఫిక్స్ రా. ఏయ్ ఇంగ్లీష్ చెప్పలా ఉంది, ఇదే కలవా? లవ్ కి లాంగ్వేజ్ ఏముందిలేరా. లవ్ కి అవసరం లేదు, మాట్లాడడానికి కావాలి కదా. కరెక్టే, ఇంగ్లీషే కదా, నేర్చేసుకుందాం. అది ఓకే, కూర్చో. శీఘ్రమేవ లవ్ ప్రాప్తిరస్తు. సో ఇక నుండి మీ అందరి ప్రాబ్లమ్స్ నావి. వి విల్ మీట్ టుమారో. ఓకే, బాయ్. సీ యు మేడం. వెల్కమ్ టు ఫ్రెష్ బ్యాచ్. మీరు ఫ్రెషేనా? ఏ నువ్వు కాదా? కావాలంటే టచ్ చేసుకోండి, ఒక్క మొక్క కూడా ఇంగ్లీష్ రాదు. Stupid. అది కాదు మేడం. హలో రే మామ, సూపర్ ఫిగర్ ఎక్కించుగా మధ్యలోకి వచ్చి పెట్టుకుందాం. ముందు నువ్వు వెనక నేను చూద్దాం. ఏముంది మామ? ఓయ్, లిఫ్ట్ ఎంత మందికి ఇవ్వచ్చు? ఒక్కరికి. బండి మీద ఎంత మంది ఉన్నారు? ఓ సుబ్బారావు, గెట్ డౌన్. హలో, నా పేరు సుబ్బారా కాదు, భీమ్సేన్. ఏదో ఒకట్లే. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నేను వెళ్ళేది యూసఫ్ కూడా చెక్ పోస్ట్. సిటీ కొత్త, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ తర్వాత యూసఫ్ కూడా చెక్ పోస్ట్. పోనీ. కమాండింగా? కాదు, డిమాండింగ్. అమ్మా, మరి నా పరిస్థితి ఏంటి? ఏమో. ఆటోలో వెళ్ళు. ఓయ్ నువ్వు పోనీ. అయ్యో, ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. హలో బాటా చెప్పరా. ఏం చేస్తున్నావు? సోషల్ సర్వీస్ చేస్తున్నాను రా. అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చావా? ఎలా కనిపెట్టావురా? అబ్బాయిలు సోషల్ సర్వీస్ చేసేది అమ్మాయిలకే కదా. సరేలే కానీ అమ్మాయి ఎలా ఉంది? ఫేస్ తప్ప ఫిగర్ అత్తిరిందిరా. ఫేస్ మరి ఎంత పడుకుందా? లేదురా, పరదా ఉంది. ఓహో, జాగ్రత్త రే, ఈ మధ్య ప్రతి పరద వెనక రహస్యం దాగుందంట. ఏ మిస్టర్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. దీనికి లిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ. రే వాయిస్ మాత్రం స్వీట్ ఉందిరా. ఫీస్ మాత్రం హాట్ గా ఉందిరా. ఇక్కడ పోలీసులు ఉన్నారు, తర్వాత చేస్తాను. బైరా. ఏంటి సార్, ఏమైంది? డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నావు, బండి పక్కన పెట్టు. ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. ఏం టంగేనిది? నువ్వా? సార్ నేను చెప్తున్నా వినట్లేదు. ఫైన్ గట్టిగా వేయండి. ఏంటో నువ్వు చెప్పేది? మీ గొడవ తర్వాత ఫైన్ చెప్పు సార్. సార్ వదిలేండి సార్, సారీ సార్. కోర్టుకు వెళితే 1000, చలాన్ రాస్తే 500. షార్ట్ కట్ ఏం లేదా సార్? నీ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఓ 200 ఇవ్వు. సార్ నా దగ్గర 100 ఉన్నాయి సార్. సురే
సూర్యకాంతం ఓ సుప్నాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం నోరు వేసుకొని పడిపోతావే నటు బొమ్మలా ఈ చూపు సోకితే చేతబడి ఖాయం మాటలాడితేనే చావు మంత్రం వెంటబడి బడికిస్తున్నావే లడ్డుమైనలా పాటుగాను గ్రహ పాటుగాను నీ కంట పడ్డాను నన్నింక వదిలేయవే నీ టంగుకే టైటానిక్ లెట్టప కట్టేస్తాయే నీ టంగుకే టాటా బిర్లాలు మటాషైపోతారే నీ టంగుకే టైటానిక్ లెట్టప కట్టేస్తాయే నీ టంగుకే టాటా బిర్లాలు మటాషైపోతారే సుపనాతే సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం ఓరా పొకిరి ఇంతే నిగది నీ గొత్తిలో నువ్వు పడ్డావుగా రౌడీ గడిలో వెళ్ళు బేబిడి నీ ఫేసుకే అంత సీనున్నదా నాతో పెట్టుకుంటే నీకే నష్టమన్న సంగతే తెలిసిన ఇప్పటికైనా చల్ హట్ చాలే పోవే ఓ డ్రైనేజీ నోరే నీది మహా డేంజరుగా ఉన్నది నో డౌట్ మీ మమ్మీ డాడీ రాంగ్ టైములో నిన్ను కన్నారులే నాలుకపై మచ్చున్నది నల్ల పిల్లలా ఎదురొస్తాది లుక్కు చూస్తే ఆ లంకిని కన్నా ఏమాత్రము తీసిపోలేదులే సునామీలు వచ్చేసాయే శాంతి తుఫానులు తెచ్చావే నీ శాపనార్థాలే పడితే ఈ లోకమే అయిపోయిందే నీ టంగుతో ఆ ట్వింట బస్కి పోయే కాలం వచ్చే నీ లెక్కుతో ఈ ట్విన్స్ పీస్కి ఏదో మూడినాదే నీ టంగుతో ఆ ట్వింట బస్కి పోయే కాలం వచ్చే నీ లెక్కుతో ఈ ట్విన్స్ పీస్కి ఏదో మూడినాదే సుపనాతి సూర్యకాంతం ఛాయదేవిలా నీ అవతారం ఓడి ఉన్నది బ్రెయిన్ లేనిది నీ మొత్తం అవతారమే సుందరా సూపర్ పిల్లకి షేక్ అండ్ ఇవ్వక నీ తిట్ల బాగోత్తమే ఏంటిరా సొల్లే కొట్టకుండా సోదే పెట్టకుండా నా దారిలో నన్ను పోనివ్వరా ఓ మై గాడ్ ఓ ఫిగరేమో బహు బాగుంది పొగరే పగబట్టేట్టుంది ఫేసే చూద్దామనుకుంటే నీ ఫేటుకే ఫైరు ముట్టేనులే స్మైల్ సింపుల్ గా ఉంది సైలెంట్ గా సెగ పెడతాది టెంప్టై టర్నింగ్ ఇచ్చాబా టోటల్ గా నీ రూటు నట్టేటికే నీ నోటికి తాళమేయాలే నీ బాటలు ముళ్ళు పొయ్యాలే నీ మౌత్కి వాతే పెట్టి నీ దాట తీసదిలయ్యాలే నీ టంగ్ పై తై తక్కలాడే తలాస్తి దేవతలే నీ సౌండ్ కే శనిగాడొచ్చి సజా చేస్తానులే ఏదిరా ఇక్కడికి వస్తుంది రా చాలాసార్లు చూసాను ఎక్కడుందే రేయ్, ఆ? అదిగో చూడు అమ్మాయి ఆ అమ్మాయ రే మంచి మసాలా దట్టించిన గ్రిల్ చికెన్ లా ఉంది నోట్లో పెట్టుకుని సప్పని కరిగిపోద్ది రే అంత అందమైన అమ్మాయిని పట్టుకుని చికెన్ మటన్ అంటే ఏంటాడు ఆహా. నువ్వు వెళ్ళి మామా ఆల్ ద బెస్ట్ రే అమ్మాయి బానంది రోయ్ మనడేలని సాధించుకొస్తాడు కాకా ఎక్స్క్యూజ్ మీ మే ఐ హెల్ప్ యూ నా లవర్ పర్స్ మర్చిపోయి వచ్చాడు మరి మీరు హెల్ప్ చేస్తారా అందుకని నువ్వు మర్చిపోయి వచ్చావా అవును మీ దగ్గర పర్స్ ఉందా పర్సు లేదు మనస్సు ఉంది దాన్ని మర్చి ఆల్టో పెట్టుకుని ఉన్నాడు మరి నీ విషయం ఏంటి నేను రెడీ కాకపోతే గంటకు 2000 చార్జ్ చేస్తాను నువ్వు రెడీయా నువ్వు ఆ టైపా అవును మీరు వచ్చేస్తారు ఫ్రీగా ఛీ హాయ్ హా?
వావ్ నువ్వు నేను బాటా హీల్స్ చెప్పు సైజు ఓ బాటా బాలాజీ ఆ. హ్యాండ్సమ్ హౌ ఆర్ యు హ్యాండ్సమ్మా అంటే అందంగా ఉండవు కదా పడగొట్టుడు ఈజీ. హలో మీరిచ్చిన హీల్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. మీరు తెలుగు? అమ్మ ఆంధ్ర నాన్న మలయాళీ. అవును నువ్వేంటి ఇలా వచ్చావు? మీకోసమే. మిమ్మల్ని చూసిన కాడి నుంచి సముద్రంలో నీరంత పచ్చగా, హుస్సేన్ సాగర్లో నీరంత ఉప్పగా, గోల్కొండ కోట కూడా తాజ్మహల్లా కనిపిస్తుందండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఫీల్ మాత్రం ఇదేనండి. ఏ ఏంటి లవ్వా? అవును ఏం చూసినాను ప్రేమిస్తున్నావు? మీ మనసు. మనసు కనిపించదుగా. అందం కూడా. ఇప్పుడే మనసు అన్నా? అదే రెండును. క్లారిటీ లేదు. ఏ అందం కావాలా, బి మనసు కావాలా? అదేం క్వశ్చన్? ప్రేమ అంటే రెండు ఉండాలేమో కదా. అదే నీకెలాంటి ప్రేమ కావాలి? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. నేను క్లారిటీగానే ఉన్నా, నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. వెళ్ళి ఆలోచించుకొని ఒక క్లారిటీతో రా. అది కాదు, ఇంకోసారి. గో మ్యాన్. ఏమందరా నీ లవ్? ఏ అందం కావాలా, బి మనసు కావాలని రెండు ఆప్షన్లు పెట్టిందిరా. మరి సి డి ఏదైనా ఆప్షన్ కొత్తగా ఉంది. నేనైతే ఏ కోరుకునేవాడిని. చెప్పు తీస్తాను అని అంటదిరా. అరే ఏ ఆడదైనా మనసే కోరుకుంటది కదా. మరి అదే అడుక్కోవచ్చుగా. మీకు అర్థం కావట్లేదురా. అదే టాస్ చేద్ది, గెలిచినా ఓడినా అదే బౌలింగ్ చేద్ది. మరి ఈ లోపు ఎవడైనా బ్యాటింగ్ చేస్తే? అది బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ అంతగా అనుకూలం, ఓహో. చాలా కష్టం. రండి రండి.